హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ ఈ కిచెన్ కింగ్. ఈరోజు మనం మష్రూమ్తో చేయాల్సిన కర్రీ చూద్దామండి. మష్రూమ్స్ని ఫస్ట్ క్లీన్ చేసుకుని ఇలా కొంచెం సపరేట్గా పైన దీనికి స్కిన్ ఉంటుందండి. ఆ స్కిన్ అది మనం పీల్ ఆఫ్ చేసుకోవాలి నీట్గా. ఓకే, ఇట్లా నీట్గా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత మష్రూమ్స్ క్లీన్ అయిపోతాయండి. క్లీన్ చేసుకుని ఒక్కొక్కటి పక్కన పెట్టుకోండి. దీని తర్వాత ఫస్ట్ ఒక బాణీలో కొంచెం నూనె ఎక్కువ వేయాల్సి వస్తుందండి, ఎందుకంటే ఇది కొంచెం ఫ్రై ఐటమ్. నూనె వేసిన తర్వాత ఫస్ట్ కరివేపాకు రెమ్మలు వేసుకోండి, చిటపటలాడుతున్నాయి చూడండి. దీని తర్వాత వెంటనే పచ్చిమిరపకాయ ముక్కలు ఒక 4 వేసుకోండి, కారం తగినంత. వెంటనే ఒక 2 చాప్డ్ ఆనియన్స్ వేయండి. వేసుకొని నీట్గా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై కూడా ఎట్లా అంటే ఆనియన్స్ మీకు 50% వరకు ఫ్రై అవ్వాలి. మొత్తం మీరు సాటే చేయకండి, లేదంటే మగ్గబెట్టకండి. 50% అయ్యేంత వరకు ఆనియన్స్ని నీట్గా ఆయిల్లో మంచిగా వేగేటట్టు మీరు ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. దీని తర్వాత దీంట్లో చిటికెడు ఉప్పు, తగినంత మీకు కావలసినంత ఉప్పు వేసుకొని ఇమీడియట్గా కొంచెం పసుపు కూడా వేసుకోండి. వేసుకొని కొంచెం కలుపుకుంటే మంచిది. మంచిగా కలుపుకోండి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇవి రెండు కూడా మనం కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. మీరు మసాలా ఎట్లా తీసుకుంటారో మీ ఫ్యామిలీలో ఆ టైప్లో మీరు మసాలా వేసుకోండి. వేసుకుని నీట్గా కలపండి. బాగా మగ్గనివ్వాలండి. 50% అయింది కదా, ఇప్పుడు మసాలాలో ఇంకొక 50% ఈ ఆనియన్స్ అనేవి కుక్ అవుతాయండి. కాన్సెప్ట్ అది. ఓకేనండి. ఇప్పుడు కారం, వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ అయిన తర్వాత దీంట్లో మనం వేయాల్సింది ముందుగా క్లీన్ చేసి తోలు తీసి పైన క్లీన్ చేసి పైన లేయర్ అది తీసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇట్లా బాగా మొత్తం కలవాలి. ఒక్కొక్క మష్రూమ్కి ఆ మసాలా పట్టేటట్టు నీట్గా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో ఎటువంటి వాటర్ రిక్వైర్మెంట్ లేదండి, వాటర్ వేయొద్దు అసలు. ఎందుకంటే ఆల్రెడీ మష్రూమ్లో వాటర్ కంటెంట్ అనేది కొంచెం ఉంటుందండి. కుక్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఆ వాటర్ కంటెంట్ అనేది బయటకు వస్తుంది. చూసారా, ఇదిగోండి. ఇప్పుడు కుక్ అయింది కొంచెం మష్రూమ్, 50% కుక్ అయిందండి. మీకు వాటర్ కంటెంట్ అనేది బయటకు వస్తుంది. బాగా కలుపుకోవాలండి. మధ్య మధ్యలో స్లో ఫ్లేమ్లో బాగా మసాలా పట్టేటట్టు మష్రూమ్ ముక్కకి మీరు స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఈ మసాలాని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో మనం వేసుకోవాల్సింది గరం మసాలా. గరం మసాలా తర్వాత మిరియాల పొడి. ఈ మిరియాల పొడి వల్ల ఈ యొక్క డిష్ యొక్క టేస్ట్ మీకు బూస్టప్ అవుతుంది. వేసుకుని బాగా కలపండి. ఇది ఫైనల్ స్టేజ్. ఇంకా ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మనకి బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలండి. చూడండి, ఆల్మోస్ట్ దగ్గర పడింది.
చూసారా ఆనియన్స్ ఎంత బ్యూటిఫుల్గా బ్రౌనిష్ కలర్లో, గోల్డెన్ బ్రౌనిష్ చూస్తుంటే ఆహా గుమ్మగుమ్మలండి. దీన్ని వేడి వేడి అన్నంలో కానీ రోటీలో కానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి. అందరూ ఈ వీడియో చూసి ఈ డిష్ని ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.